ఈ సంవత్సరం ఆఖరిలో అంటే 2025 చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రానున్నారు. ఈ దిశగా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చెప్పారు. దీనికి సంబంధించి డిసెంబర్ 2021 తర్వాత రష్యా అధ్యక్షుడు భారతదేశానికి రావటం ఇదే తొలిసారి. ఈ మధ్యలో G20 మనం హోస్ట్ చేసాం, అప్పుడు రాలేదు. అనేక సందర్భాల్లో భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నా ఆయన రాలేదన్నమాట. అయితే ఈసారి ఆయన రావటం ప్రత్యేకం. మనకు తెలుసు ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ చాలా స్పెషల్, చాలా లాంగ్ మరియు స్ట్రాటజిక్ అన్నమాట. ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన చాలా స్ట్రిక్ట్ టారిఫ్స్ వేస్తున్న నేపథ్యంలో రష్యా నుంచి భారతదేశం ఆయిల్ ఎక్కువగా కొనుక్కుంటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మనపైన తీవ్రమైన ఆంక్షలు వేస్తున్న ఈ టైంలో పుతిన్ భారతదేశానికి వస్తున్నారు అంటూ అనేది ఒక పెద్ద హాట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రాబోయే రష్యన్ అధ్యక్షుడు పుతిన్ విజిట్ లో హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ కావచ్చు, రకరకాల అనౌన్స్మెంట్స్ కావచ్చు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి మొన్నే క్రెమ్లిన్ తరఫున స్పోక్స్ పర్సన్ డిమిత్రీ పెస్కో ఒక మాట అన్నారు. సోవరిన్ నేషన్స్ ఏదైతే సార్వభౌమ దేశాలు ఉన్నాయో ఆ దేశాలకి వాళ్ళ ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరో, ఎవరితో చూజ్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాలో, అదేవిధంగా ఎవరితో ట్రేడ్ రిలేషన్స్ నడపాలో వాటికి నిర్ణయించుకునే హక్కు ఉంది. అమెరికా కావాలని చెప్పి మా ట్రేడ్ పార్ట్నర్స్ మీద ఆంక్షలు వేస్తుందని చెప్పి చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ నిన్నే ఇండియా పైన 25% అడిషనల్ టారిఫ్స్ కూడా వేశారు. అయితే భారత్ రష్యా ఫ్రెండ్షిప్ అనేది ఈనాటి కాదు. ఈ ఫ్రెండ్షిప్ అనేది గత 40-50 సంవత్సరాలుగా బాగా బలపడిన ఫ్రెండ్షిప్ అనమాట. ఇన్ఫాక్ట్ మనం చూస్తే గనక 1971లో ఇండియా రష్యా మధ్య ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ కుదిరింది. 1974లో ఎప్పుడైతే మనం ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ చేసామో, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసామో, ఆ తర్వాత అమెరికా మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. అప్పుడు కూడా రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు 1990 దశకంలో కూడా రష్యా చాలా వీక్ గా ఉన్నా సరే భారత్ రష్యా ఫ్రెండ్షిప్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. 1991లో ఎప్పుడైతే సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయిందో ఆ తర్వాత ఇండియా ఫ్రెండ్స్ కూడా డైవర్సిఫై అయ్యారు. కానీ గత 35 సంవత్సరాల నుంచి కూడా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాటజిక్ గా నడుస్తూనే ఉందన్నమాట. ముఖ్యంగా డిఫెన్స్ టైస్ కావచ్చు, ఎనర్జీ టైస్ కావచ్చు, ఇవన్నీ ఇండియా రష్యా మధ్య చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం కనుక ట్యాంక్ టెక్నాలజీ చూసినా, S-400 డీల్ చూసినా, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ చూసినా, ఏది చూసినా సరే దానిలో ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంతేకాదు రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుక్కోవడం ఇప్పుడే కొత్త కాదు, ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఇంకా డిస్కౌంటెడ్ రేట్ లో మనం కొనుక్కుంటున్నాం అంతే. దానికి అమెరికా మన మీద పడి ఏడుస్తోంది అంతే. ఇప్పుడు పుతిన్ మన దగ్గరకు వస్తున్నారు అనేది ఈ స్పెషల్ న్యూస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ మూమెంట్ కూడా.